హలో లర్నర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈరోజు మన క్లాస్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, మనం ఒక లాంగ్వేజ్ని ఎలా నేర్చుకోవాలి ఈజీ పద్ధతిలో నేను మీకు నేర్పించబోతున్నాను. మనకు ఏదైనా ఒక భాష రావాలి అంటే, నేర్చుకోవాలి అంటే 4 స్కిల్స్ చాలా అవసరం. ఒకటి, బాగా రాయడం రావాలి మనకు, అలాగే బాగా చదవడం రావాలి, బాగా వినడం రావాలి. బాగా వింటేనే కదా మనం వాటికి రెస్పాండ్ అవ్వగలం, వాళ్ళు ఏం అడుగుతున్నారు అనే దానికి మనం సమాధానం చెప్పగలం. ఇంకొకటి స్పీకింగ్ స్కిల్స్. బాగా వినగలిగితే వాళ్ళు చెప్పిన దానికి మనం ఆన్సర్ ఇవ్వాలంటే మనకు భాష మాట్లాడడం రావాలి. సో స్పీకింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఏదైనా ఒక భాష నేర్చుకోవాలంటే మనకు అతి ముఖ్యమైన ఈ నాలుగు స్కిల్స్ చాలా అవసరం. ఒకటి, రాయడం వచ్చి ఉండాలి, చదవడం వచ్చి ఉండాలి, వినడం వచ్చి ఉండాలి శ్రద్ధగా. ఇంకొకటి, మాట్లాడడం వచ్చి ఉండాలి. రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. రన్నింగ్ సెంటెన్సెస్ అలాగే స్టాప్డ్ సెంటెన్సెస్ అని 2 విధాలుగా ఉన్నాయి. రన్నింగ్ సెంటెన్సెస్ని ఆర్తో ఫైండ్ అవుట్ చేద్దాం, స్టాప్డ్ సెంటెన్సెస్ని ఎస్తో ఫైండ్ అవుట్ చేద్దాం. రన్నింగ్ అంటే పేరులోనే ఉంది, ఒక పరిగెత్తుతూ ఉండడం అని అర్థం. స్టాప్డ్ సెంటెన్స్ అంటే నిలబడి ఉంది అని అర్థం, స్టాప్డ్గా ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీవీ చూస్తూ ఉన్నాను అంటే చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాను, రన్నింగ్ సెంటెన్స్ ఇది. నేను రాస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు నేను కూర్చొని బుక్ మీద రాస్తూ ఉన్నాను అని అర్థం. ఇది రన్నింగ్ సెంటెన్సెస్ కిందకి వస్తుంది. నేను ఆడుకుంటూ ఉన్నాను ప్రెజెంట్ టెన్స్, రన్నింగ్ సెంటెన్స్ కిందకి వస్తుంది. అంటే రన్నింగ్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని రన్నింగ్ అని అంటారు. అదే స్టాప్డ్ సెంటెన్సెస్ అనుకోండి, నేను టీవీ చూస్తాను, ఇప్పుడు చూడలేదు, తర్వాత అయినా చూస్తాను. నేను రాస్తాను, ఇప్పుడు రాయలేదు, తర్వాత రాస్తాను. నేను ఆడుకుంటాను, తర్వాత ఆడుకుంటాను, ఇప్పుడు, రేపు, మర్నాడు, ఎప్పుడో తెలియదు, ఆడుకుంటాను అంతే. ఆడుకుంటూ ఉన్నాను కాదు, ఆడుకుంటాను. రాస్తూ ఉన్నాను కాదు, రాస్తాను. ఇంకా రాయలేదు, రాస్తాను. అలాంటి వాటిని సెంటెన్సెస్ని స్టాప్డ్ సెంటెన్సెస్ అని అంటారు. తెలుగులో అర్థమైందా ఫ్రెండ్స్? తెలుగులో మనకు జరుగుతూ ఉన్న వాటిని రన్నింగ్ సెంటెన్సెస్ తీసుకుంటాము. స్టాప్డ్ సెంటెన్సెస్ అంటే స్టాప్ అయిన వాటిని చేస్తాను, తర్వాత చేస్తాను, మళ్ళీ చేస్తాను అని ఉన్న వాటిని, ఒక పూర్తయిన పనిని లేదా పూర్తి చేయబోయే పనులని మనం స్టాప్డ్ సెంటెన్సెస్ కిందకి తీసుకుంటాము. తెలుగులోనే మనకు 2 టైప్స్ ఉన్నాయి, రన్నింగ్ సెంటెన్స్ ఒకటి, స్టాప్డ్ సెంటెన్సెస్ ఒకటి. ఇవి మనం బాగా అబ్జర్వ్ చేసి తెలుగులో రన్నింగ్ సెంటెన్సెస్ ఏవి, స్టాప్డ్ సెంటెన్సెస్ ఏవి అని చెప్పగలగాలి. అలాంటప్పుడే మనం ఇంగ్లీష్ని సులువుగా నేర్చుకోగలుగుతాం. మనకు వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము అని 3 కాలాలుగా విభజించబడ్డాయి. వర్తమాన కాలమును ప్రెజెంట్ టెన్స్ అందరు, భూతకాలమును పాస్ట్ టెన్స్ అందరు, భవిష్యత్ కాలమును ఫ్యూచర్ టెన్స్ అందరు. వర్తమాన కాలము అంటే ప్రెజెంట్, ఇప్పుడు జరుగుతున్న పనులను వర్తమాన కాలం అంటారు. ప్రెజెంట్, ఇప్పుడు జరుగుతున్న పనులను, ఈరోజు జరగబోయే పనులను వర్తమాన కాలము అందరు, ప్రెజెంట్ టెన్స్ కిందకి వస్తుంది. భూతకాలము అంటే పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్, జరిగిపోయిన పనుల గురించి తెలుపుతుంది. నిన్న, మొన్న అయిపోయిన, జరిగిన పనుల గురించి తెలుపబోయేదే భూతకాలము. ఇంకొకటి భవిష్యత్ కాలము అంటే భవిష్యత్తులో జరిగే పనుల గురించి తెలుపుతుంది. రేపు, సాయంత్రము, మర్నాడు అని తెలుపుతుంది. అంటే ఇంకా జరగలేదు, జరగబోతుంది అని తెలిపే వాక్యాలనే భవిష్యత్ కాలం అందరు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఇంపార్టెంట్ నోట్ అన్నమాట. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము అని 3 కాలములు ఉండును. వర్తమాన కాలం అంటే ప్రెజెంట్ టెన్స్, ఇప్పుడు, ఈరోజు జరగబోయేది, ప్రెజెంట్ జరగబోయేవి సూచిస్తాయి.
పాస్ట్ టెన్స్ అంటే నిన్న జరిగిపోయిన, అయిపోయిన, మొన్న జరిగిపోయిన పనుల గురించి తెలుపుతుంది ఈ భూతకాలము పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అనగా భవిష్యత్ కాలము, అంటే భవిష్యత్తులో ఏవైనా జరిగే పనుల గురించి తెలుపబోతుంది. రేపు, మర్నాడు జరగబోయే పనులను గురించి తెలిపేది భవిష్యత్ కాలము. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ సెంటెన్సెస్లో 3 టైప్స్ ఉన్నాయి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. రన్నింగ్ని ఆర్తో ఫైండ్ అవుట్ చేస్తాం కదా. R1 ప్రెజెంట్ టెన్స్ని 1 అనుకుందాం, పాస్ట్ టెన్స్ని 2 అనుకుందాం, ఫ్యూచర్ టెన్స్ని 3 అనుకుందాం. అలాగే స్టాప్డ్ సెంటెన్సెస్లో కూడా 3 టైప్స్ ఉంటాయి: ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. రన్నింగ్ సెంటెన్సెస్లో 3 టైప్స్: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. స్టాప్డ్ సెంటెన్సెస్లోనూ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఉంటాయి. రన్నింగ్ సెంటెన్సెస్లో రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ని R1గా గుర్తిద్దాం, రన్నింగ్ పాస్ట్ టెన్స్ని R2గా గుర్తిద్దాం, రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్ని R3గా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, R1 అంటే ప్రెజెంట్ టెన్స్, రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ కదా. ఎలా ఉంటుంది అంటే, నేను తింటూ ఉన్నాను అంటే రన్నింగ్ సెంటెన్స్. ఇది రన్నింగ్ సెంటెన్స్ కదా. తింటూ ఉన్నాను, పడుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నామో తెలుపబోయేదే రన్నింగ్ సెంటెన్స్ కదా. అది ప్రెజెంట్ టెన్స్లో, అది కూడా ప్రెజెంట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది తెలుపబోతుంది కాబట్టి R1 సెంటెన్స్ అవుతుంది. మీరు నడుస్తూ ఉన్నారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ పనిని మీరు ప్రెజెంట్గా చేస్తున్నారు కాబట్టి R1 సెంటెన్స్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, అతడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు అని అర్థం. ప్రెజెంట్ జరుగుతూ ఉన్నది కాబట్టి R1 రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఆమె బట్టలు ఉతుకుతున్నది అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఆమె బట్టలు ఉతుకుతూ ఉన్నది అని చెప్పడాన్ని రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. R1. శంకర్ టీవీ చూస్తూ ఉన్నాడు, అతడు టీవీ ముందు కూర్చొని ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇది R1 సెంటెన్స్ అవుతుంది. R2 అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్. నేను తింటూ ఉంటిని అంటే ఇప్పుడు తినలేదు, నిన్న ఈ టైంలో తింటూ ఉంటిని. నేను తింటూ ఉంటిని, నిన్న తింటూ ఉంటిని అంటే అది పాస్ట్ టెన్స్. పాస్ట్ జరిగిపోయిన పనిని పాస్ట్ టెన్స్ అందరు కాబట్టి రన్నింగ్, అది తింటూ ఉంటిని, నిన్న ఈ టైంలో తింటూ ఉంటిని, నిన్న పడుకుంటూ ఉంటిని, ఈ టైంలో నిన్న పడుకుంటే అంటే రన్నింగ్లో అది పాస్ట్ అంటే జరిగిపోయింది కాబట్టి రన్నింగ్ పాస్ట్ టెన్స్ అని అందరు. R2 అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్. నేను తింటూ ఉంటిని, నిన్న ఈ టైంలో తింటూ ఉంటిని అంటే పాస్ట్ టెన్స్లో జరిగిపోయింది, అలాగే అది రన్నింగ్ అంటే జరుగుతూ ఉన్నింది నిన్న ఈ టైంలో అని అర్థం. రన్నింగ్ పాస్ట్ టెన్స్. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు నడుస్తూ ఉండిరి, నిన్న ఈ టైంలో నడుస్తూ ఉండిరి అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్. అంటే ఉండిరి, నడుస్తూ అనేది రన్నింగ్ అవుతుంది. అంటే ఉండిరి అంటే జరిగిపోయిన పని కాబట్టి మీరు నడుస్తూ ఉండిరి రన్నింగ్ పాస్ట్ టెన్స్ అవుతుంది. అతడు మాట్లాడుతూ ఉండెను అంటే పాస్ట్ టెన్స్, మాట్లాడుతూ అనేది రన్నింగ్ సెంటెన్స్ అవుతుంది. అతడు మాట్లాడుతూ ఉండెను రన్నింగ్ పాస్ట్ టెన్స్. R2. ఆమె బట్టలు ఉతుకుతూ ఉండెను, జరిగిపోయిన పనిని తెలిపేదే, అది కూడా రన్నింగ్ సెంటెన్స్లో ఉంటే దాన్ని R2 అందరు. రన్నింగ్ పాస్ట్ టెన్స్ అని అందరు. శంకర్ టీవీ చూస్తూ ఉండెను, చూస్తూ అనేది రన్నింగ్ అవుతుంది, ఉండెను అనేది పాస్ట్ అవుతుంది. సో R2 సెంటెన్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం కదా. నేను తింటూ ఉంటిని రన్నింగ్ సెంటెన్స్ ఉండాలి, అది జరిగిపోయిన పని అయ్యి ఉండాలి, దాన్ని రన్నింగ్ పాస్ట్ టెన్స్ అని అందరు. ఇప్పుడు R3 వాక్యాలను చూద్దాం. R3 అంటే ఏంటి? రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో జరగబోయే పనుల గురించి, అది కూడా రన్నింగ్ సెంటెన్సెస్ గురించి తెలుపుతుంది. నేను తింటూ ఉంటాను
ఇప్పుడు తినలేదు, నిన్న తినలేదు, ఇంకా తింటాను, తింటూ ఉంటాను. అది కూడా రన్నింగ్ సెంటెన్స్. తింటూ అంటే రన్నింగ్, ఉంటాను అంటే ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్లో ఇంకా జరగలేదు, జరుగుతుంది, జరగబోయేది తెలుపుతుంది. R3 సెంటెన్స్ అంటే ఏంటి? రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉండే పనులను తెలుపుతుంది. నేను తింటూ ఉంటాను, మీరు నడుస్తూ ఉంటారు, మీరు నడుస్తూ అనేది రన్నింగ్ అవుతుంది. ఉంటారు అంటే ఇంకా నడవలేదు, నడుస్తూ ఉంటారు, మీరు నడుస్తూ ఉంటారు ఫ్యూచర్లో. అతడు మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా మాట్లాడలేదు, మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడుతూ అనేది రన్నింగ్ అవుతుంది. ఉంటాడు అనేది ఫ్యూచర్లో జరగబోయేదాన్ని తెలుపుతుంది. సో R3 అవుతుంది. ఆమె బట్టలు ఉతుకుతూ ఉంటుంది, ఉతుకుతూ అనేది రన్నింగ్ అవుతుంది. ఉంటుంది అనేది ఇంకా ఆ పని జరగలేదు, జరగబోయే దాని గురించి తెలుపుతుంది. సో ఇది R3 అవుతుంది. ఇంకోటి శంకర్ టీవీ చూస్తూ ఉంటాడు. టీవీ చూస్తూ అనేది రన్నింగ్ అవుతుంది. ఉంటాడు అనేది ఇంకా జరగబోయే పని గురించి తెలుపుతుంది. సో శంకర్ టీవీ చూస్తూ ఉంటాడు R3 సెంటెన్స్ అవుతుంది.